నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీసీ కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. మున్సిపల్ 27వ వార్డ్ కౌన్సిలర్ అకాల మృతి పట్ల సాధారణ సమావేశం వాయిదా వేసినట్లు వెల్లడించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసి భర్త ఉరివేసుకొని బలవన్మరణం. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థుల మాక్ పార్లమెంట్ కార్యక్రమం. వైద్యులు, సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈరోజు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐఎంయు, ఐసీయూ, ఎస్ఎన్సియు, మెటర్నిటీ వార్డులో పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. రోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారో అని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది నిత్యం సమయానుసారంగా అందుబాటులో ఉండాలని సూచించారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆరా తీశారు. చిన్నారితో ఉన్న మహిళతో మాట్లాడారు. ఆసుపత్రికి ఎప్పుడు వచ్చారు, పాప ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలు అడిగి తెలుసుకున్నారు. ఐఎంయు వార్డులో చికిత్స పొందుతున్న బాలుడు, బాలికతో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. ఏ అనారోగ్య సమస్యతో వచ్చారో ఆరా తీసి ఎక్కడి వరకు చదువుకున్నారు అడిగి తెలుసుకున్నారు. తంగలపల్లి మండలం మండేపల్లిలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఐటీఐలో స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారు పూర్తి వివరాలతో వెళ్లి కలవాలని తెలిపారు. కోర్సుల్లో ఉచిత విద్య ఉంటుందని, మంచి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పరిశీలనలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, వైద్యులు సంతోష్, సుమన్, మోహన్ రావు, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ మహేష్ పి గీతే తెలిపారు. ఈరోజు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 101 సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే ముఖ్య అతిథిగా పాల్గొని సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని ఎస్పీ అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ నేరాలను అరికట్టడంతో పాటు నేరాలకు పాల్పడిన నిందితులను త్వరగతిన గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖ ముందంజలో కొనసాగుతోందని తెలిపారు. సీసీ కెమెరాలు, డిజిటల్ నిఘా వ్యవస్థలు, ఆధునిక దర్యాప్తు పద్ధతుల ద్వారా నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతోందన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని, తద్వారా పట్టణాల్లో, గ్రామాల్లో సంచరించే అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం, నేరాల
నేరాలకు పాల్పడిన వ్యక్తులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే సమాజంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయన్నారు. ముస్తాబాద్ మండలంతో పాటుగా గ్రామాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 101 సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ గణేష్, ప్రజాప్రతినిధులు, సన్ రైజ్ సీసీ కెమెరాల కంపెనీ సభ్యులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 27వ వార్డ్ కౌన్సిలర్ కీర్తిశేషులు కాసల పద్మ నిన్నటి రోజు ఆకస్మిక మరణం చెందడం పట్ల చింతిస్తూ ఈరోజు పురపాలక సంఘ కార్యాలయంలో కాసల పద్మ చిత్రపటానికి పూలతో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ఘన నివాళులు అర్పించారు. మున్సిపల్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి పలువురు కౌన్సిలర్లు, అధికారులు నివాళులర్పించారు. మున్సిపల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ జిందం కళ అధ్యక్షతన ఈ రోజు జరిగింది. 27వ వార్డ్ కౌన్సిలర్ కాసల పద్మ ఆకస్మిక మరణం కారణంగా వాయిదా వేస్తూ కాసర్ల పద్మ మరణం పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ కాసర్ల పద్మ తండ్రి అయిన కాసర్ల రామయ్య కూడా ప్రజాసేవలో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ప్రజాప్రతినిధిగా, కౌన్సిలర్గా సిరిసిల్ల అభివృద్ధికై కృషి చేశారని అన్నారు. కాసర్ల పద్మ వారి తండ్రి గారి స్ఫూర్తితో ప్రజాసేవ ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చి గతంలో 2000 సంవత్సరంలో కౌన్సిలర్గా గెలిచి ప్రజలకు విశేష సేవలు అందించారన్నారు. మళ్లీ 2026లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలిచి కనీసం 4 మాసాలు కూడా నిలవకుండానే స్వర్గస్థులవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. వారితో చైర్పర్సన్గా చాలా తక్కువ కాలం పరిచయం ఉన్న ఈ తక్కువ కాలంలోని వారు ప్రజా సమస్యలపైన, మున్సిపల్ సేవలపైన ఎంతో అవగాహనతో, చాలా అనుభవంతో నాతో చర్చించేవారని గుర్తు చేసుకున్నారు. కాసర్ల పద్మ భౌతికంగా మనతో లేకపోయినా వారి ఆశయాలకు అనుగుణంగా 27వ వార్డును అన్ని వార్డులతో సమానంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ 27వ వార్డుకు మెరుగైన సేవలు అందించేలా మా పాలకవర్గం అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎండి ఖాదిర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో నిర్వహించడం అనారోగ్యం కారణంగా రోజు సిరిసిల్ల పురపాలక సంఘంలో గౌరవ కౌన్సిలర్ కాసల పద్మ గారి అనారోగ్యం కారణంగా మరణించడంతో ఈరోజు సంతాప కార్యక్రమం మున్సిపల్ కౌన్సిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ చైర్పర్సన్ గారు మరియు వైస్ చైర్పర్సన్ గారు మరియు కౌన్సిల్ సభ్యులందరూ సంతాప కార్యక్రమానికి హాజరై మరియు ఇక్కడ మా స్టాఫ్తో కలిసి సంతాపం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిన్నటి రోజున 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ గారు మరి గెలిచినాక 3 నెలలకే మరి గుండెపోటుతోటి మరణించడం జరిగింది. మరి ఇది బాధాకరమైన సంఘటన. మరి ఇట్లాంటిది మరి ఎవరికి రావద్దు, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఆమె చిత్రం ఫోటో పెట్టి ఘననివాళులు కూడా మన మున్సిపల్ పాల్గొనడం పక్షాన సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా అందరూ కూడా పాల్గొని ఆమెకు ఘననివాళులు కూడా సమర్పించుకోవడం జరిగింది. మరి మన తోటి గౌరవ కౌన్సిలర్ సభ్యురాలు నిన్నటి రోజున గుండెపోటుతో మరణించడం జరిగింది. ఎందుకంటే 5 ఏళ్ళు పాటు మనతో ఉండి మనలో ఒకరై మరి వార్డు అభివృద్ధిలో మనతో పాటు పనిచేస్తూ అని ముందుకొచ్చిన గౌరవ కాసర్ల పద్మ గారు మరణించడం జరిగింది. ఆమెకి ఈరోజు మన పాలకవర్గ పక్షాన మరి సందర్భంగా తెలుపుకుంటూ మరి 2 నిమిషాలు మనందరం మౌనం పాటించాలని కోరుకుంటున్నాం.
కీర్తిశేషులు కాదాల పద్మ గారు అకాల మరణం మన కౌన్సిల్కే తీరని లోటు. నిజంగా వారు గతంలో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తండ్రి గారైన కాసర్ల రాములు గారు వార్డు మెంబర్ నుండి సిరిసిల్లాలో సాకల్ రాములు అనే వ్యక్తి తెలియని వ్యక్తులు లేరు. జిల్లా వ్యాప్తంగా రజక కుటుంబంలో పుట్టి సిరిసిల్లాలో పాలిటిక్స్లో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి కాసర్ల రాములు గారు. వాళ్ళ బిడ్డ అయిన కాసర్ల పద్మ గారు అదే బాటలో నడుచుకుంటూ 2 సార్లు పోరాటం చేసి ఆనాడు 2000 సంవత్సరంలో ఆడేప్రవేంద్ర పీరియడ్లో కౌన్సిలర్గా నెగ్గింది. ఆనాడు నుంచి వాళ్ళ కుటుంబం రాజకీయంగా అన్ని మొత్తం ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మరి ఈనాడు గతంలో పోయిన 2020లో నిలబడ్డాం. అదే మన కేటీఆర్ ఆశీస్సులతో కొద్ది స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. పాపం ఆమెకు ఏం కోరిక అంటే నేను మళ్ళీ అలా ఒక్కసారి కౌన్సిలర్లో ఉండాలి అనుకున్న ప్రకారంగా నేను సేవ చేసుకుంటూనే వస్తున్నా. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ప్రజల మన్ననం పొంది ఈ యొక్క 5 ఏళ్ళు నేను వాళ్ళకి సేవ చేయాలని చెప్పి నాతో బాగా ఎన్నోసార్లు ముచ్చటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే పక్కకే మా 27వ వార్డు మా 11వ వార్డు ప్రజలు మా పక్కకే ఉన్నారు కాబట్టి మాతో ఏ విషయమైనా మాతో చర్చిస్తుంది. వారి కుటుంబం మా కుటుంబంతో కలిసి వాళ్ళ పిల్లలు అందరూ కలిసిమెలిసి వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు వారి గురించి ఎక్కువ తెలుసు కాబట్టి ఈ సందర్భంగా నిజంగా మనకు బాధాకరం. వారి మరణం అంటే 3 నెలల పరిధిలోనే 3 నెలల కాలంలోనే సర్కేలైనారంటే మనకు ఎంత బాధాకరం. వారి ముచ్చట ఒకటి నిజంగా 3 మీటింగుల్లో ఒక్క మీటింగ్ వచ్చినట్టు దాదాపు ఒక మీటింగ్ హైదరాబాద్ చెకప్ పోయింది. ఈ మీటింగ్ లేక ఎంత బాధ. నిజంగా చాలా బాధాకరం. అక్కడ ఏరియా ప్రజలు సుధా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ నిన్న చూస్తుంటే ఆ జనాన్ని చూస్తుంటే ఆ ఏడుపులు ఆ వాడంతా ప్రజలు ఒక రజకులే కాదు ఇతర కులాలు సుధా అన్ని కులాలు వచ్చి వారిని చూస్తుంటే ఇవాళ అనిపించడం నిజంగా వారికి నిజంగా ఈ సందర్భంగా మనం అందరం నివాళులు అర్పించక తప్పదు. నిజంగా ఎందుకంటే వారి సేవలు మనం ఇంకా అదే 2 మీటింగ్లో ఏం మాట్లాడలేదు. రియల్గా ఆమె మాటలు మీరు ఇల్లే గతంలో ఆమె స్పీచ్ చూస్తే చక్కదనంగా ఉంటుంది. గతంలో ఆర్డర్ పీరియడ్లో వాళ్ళు బీజేపీ అయినా ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అప్పటి వాయిస్ ఆమె ఇచ్చడం అప్పుడు చాలా అప్సెట్ చేశారు. అలాగే మన మీటింగ్లో ఆమె ఒక్కసారిలో మైక్ పట్టి మాట్లాడలేకే పరిస్థితి మనకి ముందు చూస్తామనుకున్నాం. ఆ దేవుడు కరుణించగానే ఆమెకి అకాల మరణానికి గురి చేశారు. అందుకే మన కౌన్సిలర్లు అందరం వారికి నిజంగా నిన్న 2 రోజులు అందరం మన నాయకుడు కేటీఆర్ గారు వచ్చారు. ఆయన జ్వరంతో ఉన్నప్పటికీ మన కౌన్సిలర్ చనిపోయినట్టే వచ్చారు. ఇంత దూరం వచ్చి వారికి నివాళులు అర్పించడం నిజంగా మన సంతోషకరమైన విషయం. మనం అందరం మన కుటుంబానికి అండదండలుగా మన కౌన్సిల్ చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు పార్టీ తరఫున మనం అందరం అండదండలుగా ఉండాలని చెప్పి వారి కుటుంబానికి ప్రధాన సానుభూతి తెలియజేస్తుంది. ఇదే గ్రూప్ సెస్ అంటే సెస్ పాలకవర్గం కూడా వాళ్ళు గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూప్లో కూడా ఏదైనా సమస్య ఉంటే వెంటనే కమిషనర్ గారు వెంటనే గ్రూప్ ఏర్పాటు చేసుకున్న ఒక వారం రోజులకు 10 రోజులకు అధికారులందరూ లిఫ్ట్ అయ్యారు. ఎందుకు లిఫ్ట్ అయ్యారు అనేది మాకు కారణం కావాలి. 2వ విషయం, మీకు ఆ గ్రూప్ చేసుకోవడం ఇష్టం లేదా? మా సమస్యలు మీకు మా సమస్యలు మీకు అవసరం లేదా? మేము వార్డు సమస్యలు ఏదంటే గ్రూప్లో పెడితే మాకు ఏదైనా సమస్య పరిష్కారం దొరుకుతాయని చెప్పి మీరు గ్రూప్ ఏర్పాటు చేస్తే ఆ గ్రూప్లో ఫోటోలు పెడితే ఇప్పుడు ఉన్న గ్రూప్లో నాగరాజు గ్రూప్ అడ్మిన్ నాగరాజు చెప్తే పని అవుతుందంటే చెప్తుంది ఆ గ్రూప్ అడ్మిన్ అనిపించాం. అసలు ఏం జరుగుతుంది? అసలు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఉందా? ఇలా మున్సిపల్ పాలకవర్గం మీటింగ్ అని చెప్పి అసలు ఏం జరుగుతుంది సార్? ఇది ఆ గ్రూప్ అయితే మీరు ఎందుకు లిఫ్ట్ అయ్యారు మాకు కావాలి. ఎందుకంటే ఎవరో ఒకరు ఆఫీసర్ లిఫ్ట్ అయ్యా చదివారు, గౌరవ కమిషనర్ గారు గ్రూప్ లోకి లిఫ్ట్ అయ్యారు. మీ సమస్య చెప్పుకుంటారు, నారాయణ చెప్పుకుంటావా? మరి ఎందుకు ఆ గ్రూప్ క్రియేట్ చేయాలి? గ్రూప్ మొత్తం డిలీట్ చేయాలి. మరి రణశీరాడు అసలు రణశీరు అసలు ఏమైనా పని చేస్తుందా? ఏం చేస్తుండే? హైదరాబాద్ చేస్తుండే.
ఏం జరుగుతుంది సార్? ఆఫీసర్ చూస్తున్నారు ఒకసారి, వార్డ్ ఆఫీసర్ కూడా కరెక్ట్ పని చెప్తుంది సార్. రూమ్ లెక్క సార్ గౌరవ అధికారులు అందరినీ కూడా పిలిచి మరి మనకి వాటి సమస్యలు ఎవరు చెప్పుకోవచ్చు వస్తుందని మరి గ్రూప్ల అధికారులు అందరూ కూడా ఆడి కావాలని గత వారం రోజుల కింద కూడా చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు కూడా ఎందుకు కాలేదో మరి ఏంటో మరి మీరు అందరికీ గౌరవ సభ్యులకు చెప్పాలి కమిషనర్ గారు. అనివార్య కారణాల వల్ల కొందరు తప్పుడు మెసేజ్ పెట్టడంతో ఆ గ్రూప్లోకి వెళ్ళి అధికారులు కొంచెం ఇది మనస్తాపం నుంచి ఎగ్జిట్ కావడం జరిగింది. ఇంకో గ్రూప్ని మేము ఫామ్ చేస్తున్నాం. దాంట్లో ఎవరెవరిని ఉంచాలో దాని ప్రకారంగా ఉంచుతాము. తర్వాత నాకు వచ్చిన కౌన్సిలర్, గౌరవ సభ్యుల కౌన్సిలర్ దగ్గరికి వచ్చిన ఏదైనా కంప్లైంట్ అయినా నాకు డైరెక్ట్ వస్తే నేను డైరెక్ట్గానే మా ఆఫీసర్లకు పంపించి దాన్ని రిజాల్వ్ చేపిస్తున్నాను. ఎలాంటి కాంప్లైంట్స్ కూడా రిజాల్వ్ చేయకుండా ఉంచడానికి లేదు. ఆ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసి మేము కొత్త గ్రూప్ని ఫామ్ చేసిన తర్వాత మీ అందరికీ సభ్యులకి ఇన్ఫామ్ చేస్తాం. వార్డు కౌన్సిలర్ ఆసార పద్మ గారు మరి నిన్నటి రోజున గుండెపోటుతో మరణించడం జరిగింది. మరి ఇట్లాంటి గౌరవ కౌన్సిలర్ సభ్యురాలు ఆసార పద్మ గారు 27వ వార్డు కౌన్సిలర్ మరి నిన్నటి రోజున గుండెపోటుతోటి మరణించడం జరిగింది. మరి ఈరోజు మా మున్సిపల్ పాలకవర్గం పక్షాన ఆమెకు ఘన నివాళులు కూడా సమర్పించుకోవడం జరిగింది. ఎందుకంటే వారి కుటుంబానికి మరి భగవంతుడు ఒక వారి పిల్లలకు మరి మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మరి నాకు తెలియదు, మరి దాదాపు 40 ఏళ్ళ నుండి కూడా వాళ్ళ నాన్నగారి నుండి వాళ్ళకు రాజకీయ జీవితం ఉన్నది కాబట్టి మరి ఈసారి 4వసారి మరి 2 సార్లు ఓటమి పాలైనా మరి 2 సార్లు గెలిచి మరి 2వసారి మరి మున్సిపల్ పాలకవర్గంలో మరి ఒక 2 సార్లనే మీటింగ్ వచ్చి కూర్చోవడం జరిగింది. మరి ఈరోజు మన అందరి మధ్యలో ఆమె లేదు కాబట్టి మనకి ఎంతో తీరని లోటు ఉన్నది. మరి అంత మంచి వ్యక్తి ఆమె, కానీ ఆ వ్యక్తిని మనం ఈరోజు కోల్పోవడం అంటే ఎంతో బాధాకరమైన విషయము. మరి ముఖ్యంగా మన 39 వార్డులలో మరి 27 వార్డు కూడా మన 39 వార్డులో ఒకటని కలుపుకొని మరి అధికారులు నేను పాలకవర్గం కూడా అందరూ కూడా మరి 27 వార్డు సమస్యల మీద మనం ప్రతి ఒక్కరు కూడా మరి చర్చించుకొని వాటిని మరి డెవలప్లో ముందుకు తీసుకెళ్తాము. అంతేకాకుండా ఆమెకు మరి మా పాలకవర్గం పక్షాన భగవంతుడు మనశ్శాంతి ఇవ్వాలి. మరి ఆమె మరి వారి కుటుంబం తరఫున కూడా మరి ఇంకెవరైనా వచ్చినా కూడా ఇంతకుముందు వైస్ చైర్మన్ చెప్పినట్టు మరి వాళ్ళ రజక కుల పెద్దల తరఫున కూడా మరి ఏకగ్రీవంగా ఏంటంటే వాటిని కూడా మరి పాలకవర్గంలో తీసుకొని మరి వాళ్ళ కుటుంబానికి ఆమెకు మనశ్శాంతి కలిగిస్తుంది. అప్పుల బాధతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగలపల్లి మండలం మంటెపల్లి గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పలు కోణాల్లో విచారణ చేపట్టారు. జిల్లెల గ్రామానికి చెందిన మహ్మద్ షర్ఫుద్దీన్, ఆయన భార్య షాహీన్ ఇంట్లో మృతదేహాలుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. భార్యను హత్య చేసిన అనంతరం షర్ఫుద్దీన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కుమార్తెల వివాహాల కోసం చేసిన సుమారు 5 లక్షల అప్పుల కారణంగా మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న సిరిసిల్లలో తపోవన యోగా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కోటి సూర్య నమస్కారాల కార్యక్రమంతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించే ప్రయత్నానికి సిరిసిల్ల పురపాలక సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు తపోవన యోగా కేంద్రం నిర్వాహకులు కృష్ణ తమ బృందంతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. సిరిసిల్ల పేరును ప్రపంచ పటంలో నిలిపే ఈ బృహత్తర కార్యక్రమానికి సిరిసిల్ల పురపాలక సంఘం తరపున పూర్తి సహకారం అందిస్తామని చైర్పర్సన్ పేర్కొన్నారు. 1,00,000 మందితో యోగా చేసి గిన్నిస్ రికార్డ్ సాధించడానికి మేము సైతం భాగస్వాములవుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పురపాలక సంఘం సహ నిర్వాహకులుగా వర్తిస్తుందని తెలిపారు. గ్రౌండ్, త్రాగునీరు, పారిశుద్ధ్యం సదుపాయాలు, సౌండ్ వంటి అన్ని మౌలిక సదుపాయాలను పురపాలక సంఘం కల్పిస్తుందని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డుల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, యువత పాల్గొనేలా కౌన్సిలర్ల ద్వారా చైతన్యం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తపోవన యోగ కేంద్ర నిర్వాహకులు కృష్ణ, మండల సత్యం, సిరికిరి మురళి, నరేందర్, మదా శ్రీనివాస్, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 21 గిన్నీస్ రికార్డ్ కోసం మేము సైతం అన్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి తపోవన యోగా కేంద్రం వినతి పత్రాన్ని స్వీకరించి 1,00,000 మందితో యోగా కార్యక్రమానికి పురపాలక సంఘం తరపున పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. జూన్ 21 నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవము మరి ఎల్గేటి కృష్ణ గారి ఆధ్వర్యంలో మన జిల్లా స్థాయిలో జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణ ప్రజలు, మండల ప్రజలు, మరి గౌరవ ప్రజాప్రతినిధులు, స్కూలు విద్యార్థులు, మరి అధికారులు అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. మరి రెండో బైపాస్ రోడ్డులో మరి పెట్టుకోవడం జరుగుతుంది. పొద్దున 6 నుండి 8 గంటల వరకు దీన్ని కొనసాగించడం జరుగుతుంది. కంపల్సరీ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. పట్టణంలోని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ఎలిగేటి కృష్ణ గారు ఈ దినోత్సవం పెద్ద ఎత్తున జరగాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న సందర్భంగా కాబట్టి 2వ బైపాస్ రోడ్డున ఈ 6 నెల 21 తారీఖు నాడు 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగా దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మన జిల్లా స్థాయి యోగా దినోత్సవం. ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన కృష్ణ గారికి మన సిరిసిల్ల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ యోగా దినోత్సవం నాడు అందరూ ఆ యోగా దినోత్సవంలో పాల్గొని ఆ యోగా దినోత్సవం ఇంటర్నేషనల్ లెవెల్లో మన ముందుండే ఆలోచనలతో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిరిసిల్ల పట్టణ ప్రజలందరినీ కోరుతున్నా, జిల్లా ప్రజలందరినీ కోరుతున్నా. ప్రతి విద్యార్థిని ఉన్నత చదువులు అభ్యసించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాల క్రింద స్నేహ, సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్ అండ్ హెల్త్ ఫర్ అడోలెసెంట్ సంఘాల సభ్యుల ద్వారా మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో ఈ రోజు నిర్వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే హాజరయ్యారు. ముందుగా జయ జయ హే తెలంగాణ పాటను వినిపించారు. స్నేహ సంఘాల విద్యార్థులు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీగా ఏర్పడి స్పీకర్ సమక్షంలో పలు అంశాలపై చర్చించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలికల హక్కులు, విద్య, వివిధ సామాజిక అంశాలపై సుదీర్ఘ చర్చ చేశారు. అందరికీ ఆయా అంశాలపై అవగాహన వచ్చేలా చక్కగా వివరించారు. అమ్మకు అక్షరమాల కింద చదువు నేర్చుకున్న వారిని సన్మానించారు. మాక్ పార్లమెంట్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి నగదు షీల్డ్ అందించి అభినందించారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన 99 రోజుల కార్యాచరణ ప్రకటించారని గుర్తు చేశారు. జూన్ 12వ తేదీ వరకు 10 థీమ్లతో వివిధ శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి తాము ఎక్కడి నుంచి వచ్చినా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు కలెక్టర్లు, ఎస్పీలు, ఇస్రో, నాసా శాస్త్రవేత్తలుగా, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లుగా విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, పుస్తకాలకు దగ్గరగా ఉండాలని సూచించారు. అనుకున్న ఉద్యోగాలు, రంగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు షేర్ చేయవద్దని తెలిపారు. పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని, బెల్లం, ఖర్జూర, కోడిగుడ్లు, కూరగాయలు తినాలని సూచించారు. ప్రోటీన్, విటమిన్స్ ఎక్కువ తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు డ్రాప్అవుట్ కావద్దని, ఉన్నత విద్యాభ్యాసం చేయాలని సూచించారు. స్నేహ సంఘాల విద్యార్థులు ఆరోగ్య, ఆర్థిక తమకు వచ్చే సమస్యలపై చర్చించాలని తెలిపారు. ఆర్థిక విషయాలపై అవగాహన పొందాలని, బ్యాంక్ అకౌంట్ తీయడం, ఆర్థిక నిర్వహణపై నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డిఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి రజిత, అదనపు డిఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ ఆర్థిక
సమస్యలు, పేదరికం, తల్లిదండ్రుల నిరక్షరాస్యత, ట్రాన్స్పోర్ట్ సమస్యలు మరియు సామాజిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే చదువు మానేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన బాలికలు ఉన్నత విద్య కొనసాగించలేక చిన్న వయసులోనే పనులకు వెళ్ళడం లేదా బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలుస్తోంది అధ్యక్ష. నాతోటి ఎమ్మెల్యేలకి మరియు ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పేదరికం మరియు ఆర్థిక సమస్యల కారణంగా బాలికలు చదువు మానేయడం ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంటున్న సామాజిక సమస్యలు. బాలికల విద్య ఆగిపోతే వారి భవిష్యత్తు మాత్రమే కాకుండా కుటుంబం మరియు సమాజం అభివృద్ధి కూడా ప్రభావం అవుతుంది ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసే పరిస్థితులు రాకుండా ప్రభుత్వం పలు వెల్ఫేర్ స్కీమ్స్ మరియు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాము అధ్యక్ష. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన బాలికలు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు మరియు మధ్యాహ్న భోజనం పథకాలు అందిస్తున్నాము అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ చదువుపై ఆసక్తి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాము అధ్యక్ష. కొన్ని ప్రాంతాల్లో బాలికలకు సైకిళ్ళు పంపిణీ చేసి పాఠశాలకు వెళ్ళే ట్రాన్స్పోర్ట్ సమస్యలు తగ్గిస్తున్నాము అధ్యక్ష. వెనుకబడిన కుటుంబాలకు చెందిన బాలికలు కూడా ఆధునిక విద్యను పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అధ్యక్ష. ప్రభుత్వం భవిష్యత్తులో బాలికల విద్య కోసం మరిన్ని వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావాలని యోచిస్తున్నాము అధ్యక్ష. ప్రతి బాలిక ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా తన విద్యను పూర్తి చేసి స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. బాలికల విద్య, కుటుంబ అభివృద్ధి, మహిళా సాధికారతకు మరియు సమాజ పురోగతి అత్యంత కీలకమని ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. ఈ సమస్యలకు పార్టీ లీడర్ హర్షిత గారు సైబర్ స్కామ్ నుంచి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మేడం స్పీకర్ గారు, ప్రస్తుతం స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్ వేగంగా పెరిగిపోతుంది అధ్యక్ష. బాలికలు సోషల్ మీడియా ద్వారా జరిగే వేధింపులు, ఫేక్ అకౌంట్స్ వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేక భయపడుతున్నారు అధ్యక్ష. డిప్యూటీ హోమ్ మినిస్టర్ నవ్య గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మరియు సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. ముఖ్యంగా బాలికలు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు, ఆన్లైన్ మోసాలు, సైబర్ బెదిరింపులు, ఫోటో మాఫింగ్లు మరియు బ్లాక్మెయిల్ వంటి సమస్యలకు గురవుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి అధ్యక్ష. ఈ పరిస్థితిని ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకొని సైబర్ నేరాలను అరికట్టేందుకు పలు కీలక చర్యలు చేపడుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పోలీస్ విభాగాలను బలోపేతం చేసి ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాము అధ్యక్ష. సోషల్ మీడియా ద్వారా బాలికలను వేధించి వ్యక్తులను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము అధ్యక్ష. బెదిరింపులు పంపడం మరియు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటి కేసులపై పోలీసులు వెంటనే స్పందించి కఠిన
అయితే వారి పిల్లలను కూడా పాఠశాలకు పంపించేందుకు భయపడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ నేపథ్యంలో బాలికలు భద్రత, విద్య, మానసిక ఆరోగ్యం మరియు భవిష్యత్తు గురించి సమాజంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇవన్నీ చూస్తుంటే ఇన్ని సమస్యలు ఇక్కడే ఉన్నాయంటే ఆ రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? మా సమస్యలకు అధ్యక్ష మీ దగ్గర నుండే సొల్యూషన్ రావాలని కోరుకుంటున్నాం. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. పాఠశాలలకు, కాలేజీలకు, హాస్టళ్లకు మరియు వెళ్ళే విద్యార్థులకు ప్రయాణించే ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేయడానికి ప్రత్యేక పోలీసు పహారా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా ఉదయం స్కూల్ టైమింగ్స్ మరియు సాయంత్రం విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలో పోలీసుల సిబ్బంది పర్యవేక్షణ పెంచబడుతున్నాము. మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నాము. షీ టీమ్స్ జిల్లాలోని పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలోపేతం చేశాము. అధ్యక్ష, షీ టీమ్స్ సదాశీల దుస్తుల్లో పర్యవేక్షణ నిర్వహిస్తున్నాము. బాలికలను వేధించే వ్యక్తులపై తక్షణ చర్యలు తీసుకుంటున్నాము. బస్ స్టాండ్లో, ఆటో స్టాండ్లో, స్కూల్ జోన్లో మరియు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ బృందాలు విగు పెంచాయి. వేధింపులకు పాల్పడే వారిపై కేసులు కూడా నమోదు చేయబడింది. అరెస్టు కూడా చేస్తున్నాము. అలాగే 100 1098 హెల్ప్ లైన్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. పాఠశాలలో మరియు కాలేజీల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయబడింది. ముఖ్య కూడళ్లు, బస్ స్టాండ్లు, నిర్జన ప్రాంతాలు మరియు విద్యార్థులు ఎక్కువగా తిరిగే చోటుల్లో ఆధునిక నిఘు వ్యవస్థలు అమలు చేస్తున్నాము. కెమెరాల ద్వారా అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము. అధ్యక్ష, పాఠశాలలు మరియు కాలేజీలు విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మహిళల పట్ల గౌరవం, చట్టాలపై అవగాహన, సైబర్ భద్రత, సోషల్ మీడియా వినియోగం, అత్యవసర పరిస్థితులు తీసుకోవాలని జాగ్రత్తల వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాము. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఆటో డ్రైవర్లు మరియు స్థానిక ప్రజలు సమావేశం నిర్వహించి బాలికల భద్రతను అందరి బాధ్యతలు గుర్తు చేస్తున్నాము. గ్రామ సభలు, యువజన సంఘాలు మరియు సంఘాల ద్వారా కూడా అవగాహన పెంచుతున్నాం. అధ్యక్ష, ఇలా ఇట్టి అవకాశాలు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అపోజిషన్ పార్టీ లీడర్ శ్రీనిత గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా పేదరికం, సామాజిక సాంప్రదాయాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంకా బాల్య వివాహాలను జరుపుతూనే ఉన్నారు. దీనికోసం రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? గారికి, సభ్యులకి నా యొక్క నమస్కారం. అధ్యక్ష, బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి తీవ్రమైన అడ్డంకిగా మారుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. బాలికల విద్య, ఆరోగ్య, మానసిక స్థితి మరియు భవిష్యత్తుపై బాల్య వివాహాల ప్రారంభం చాలా తీవ్రంగా ఉంటుందని నిపుణులు సూచించారు. అధ్యక్ష, ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు పలు కీలక చర్యలు చేపడుతుంది. అధ్యక్ష, మహిళా మరియు శిశు శిక్షణ శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ మరియు స్థానిక సంస్థలతో సమన్వయం చేస్తూ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుంది. అధ్యక్ష, చట్టపరంగా 18 సంవత్సరాల లోపు బాలికలకు మరియు 21 సంవత్సరాల లోపు బాలలకు వివాహం జరగడం నేరం. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అధ్యక్ష, బాల్య వివాహాల సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు మరియు మహిళా సంక్షేమ శాఖ సిబ్బంది కలిసి వెంటనే స్పందించి వివాహాలను అడ్డుకుంటున్నారు. అధ్యక్ష, ఉచిత విద్య, స్కాలర్షిప్, హాస్టల్ సదుపాయాలు, సైకిళ్లు, పుస్తకాలు మరియు యూనిఫామ్లు అందిస్తూ బాలికలను చదువులో కొనసాగించేందుకు ప్రోత్సహిస్తుంది. అధ్యక్ష, బాలికలు ఉన్నత విద్య చదివి స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అధ్యక్ష, ఆరోగ్య శాఖ కూడా యుక్త వయసు బాలికల ఆరోగ్య రక్షణపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. అధ్యక్ష, పోషకాహార లోపం, రక్తహీనత మరియు చిన్న వయసులో గర్భధారణ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన
బాల్య భయం లేకుండా ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని బాల్య వివాహాలు గురైన బాలికలకు ప్రభుత్వం అవసరమైన ఆశ్రయం మరియు విద్యా అవకాశాలు కూడా కల్పిస్తుంది అధ్యక్ష. బాధిత బాలికలకు మానసికంగా దెబ్బతినకుండా ప్రత్యేక కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నారు అధ్యక్ష. మేడం స్పీకర్, ప్రతి గ్రామంలో అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్థాయి కమిటీ ద్వారా బాల్య వివాహాలపై పర్యవేక్షణ కొనసాగుతుంది అధ్యక్ష. అనుమానాస్పద వివాహాల గురించి వెంటనే అధికారులకు సమాచారం అందించే విధంగా ప్రత్యేకంగా వ్యవస్థలు ఏర్పాటు చేశాము అధ్యక్ష. బాలిక తన విద్యను పూర్తి చేసి స్వాతంత్రంగా ఎదగడానికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. బాలికల భవిష్యత్తు రక్షణ సమాజం మొత్తం బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, యువత మరియు సామాజిక సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ప్రజల సహకారంతో ఈ మన సమాజానికి సమస్యలను పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. పార్టీ లీడర్ శ్రీనిత్య స్నేహ సంఘాల గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. స్పీకర్ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు ప్రభుత్వం స్నేహ సంఘాలు ఏర్పాటు చేస్తుందని తెలిసింది అధ్యక్ష. మరి ఈ స్నేహ సంఘాల పాత్ర ఏమిటి అధ్యక్ష? ఈ స్నేహ సంఘాల ముఖ్య ఉద్దేశం ఏమిటి అధ్యక్ష? తరుణి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మరియు సాధికారత కోసం చేసిన ఏర్పాటు స్నేహ సంఘాలు సమాజంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి అధ్యక్ష. ఈ సంఘాల ద్వారా బాలికలకు విద్య, ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, సైబర్ భద్రత మరియు చైల్డ్ రైట్స్ పై అవగాహన కల్పించబోతుంది అధ్యక్ష. బాల్య వివాహాలు, పాఠశాల నాణ్యత మరియు బాల కార్మిక వ్యవస్థ వంటి సమస్యలను గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. బాలికలలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మరియు సామాజిక బాధ్యతను పెంపొందిస్తున్నాయి అధ్యక్ష. సరైన ఆహారం అందకపోవడం, పేదరికం, అవగాహన లోపం మరియు ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల బాలికల్లో రక్తహీనత, బలహీనత, ఎదుగుదల లోపం మరియు ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని సమాచారం వస్తోంది మేడం స్పీకర్. ఆరోగ్య శాఖ మంత్రి స్పందన గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మొదటి జవాబు వినండి. బాలికల్లో పోషకాహార లోపం ముఖ్యమైన ఆరోగ్యంగా సమస్యగా ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాల్లో సరైన ఆహారం అందుకోకపోవడం వల్ల బాలికలు రక్తహీనత, బలహీనత మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో బాలికల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు మరియు పోషణాహార పథకాలను అమలు చేస్తుంది. రెండవది, అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్న పిల్లలకు మరియు యుక్త వయసు బాలికలకు పోషణాహారం అందిస్తున్నాం. గర్భిణీలకు, బాలింతలకు మరియు యుక్త వయసు బాలికలకు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రోటీన్, ఐరన్ మరియు విటమిన్ల ఉన్న ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నాం. రక్తహీనత సమస్యను తగ్గించేందుకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పాఠశాలలు మరియు కళాశాలల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి బాలికలకు ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేస్తున్నాం. వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. మూడవది, పేద కుటుంబాలకు చెందిన బాలికలకు ప్రత్యేక పోషణాహారం కిట్లు మరియు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య కేంద్రాలు మరియు మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు చేస్తున్నాం. తల్లిదండ్రుల సరైన ఆహార అలవాట్లపై అవగాహన పెంపొందించుకు ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్ళే రహదారులు దెబ్బతిన్న స్థితిలో ఉండటం, వీధి దీపాలు పనిచేయకపోవడం మరియు ఫుట్పాత్లు లేకపోవడం వల్ల విద్యార్థులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. రవాణా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీసీ కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. మున్సిపల్ 27వ వార్డ్ కౌన్సిలర్ అకాల మృతి పట్ల సాధారణ సమావేశం వాయిదా వేసినట్లు వెల్లడించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసి భర్త ఉరివేసుకొని బలవన్మరణం. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థుల మాక్ పార్లమెంట్ కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.